నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఎన్బీకే 111. బ్లాక్ బాస్టర్ హిట్ వీరసింహారెడ్డి తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాజమండ్రిలో శరవేగంగా జరుపుతున్న షూటింగ్లో భాగంగా ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ను చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ మోకాలికి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన చిత్రబృందం షూటింగ్ను నిలిపేశారు. మెరుగైన వైద్యం కోసం ఆయన వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు. బాలయ్య మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు తెలిపారు. ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా సర్జరీ ముగిసిందని, ఆయన ఎప్పట్లాగే ఎనర్జెటిక్గా ఉన్నారని వెల్లడించారు. తమ తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణి ఇచ్చిన ఈ సానుకూల అప్డేట్తో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యుల సలహా మేరకు బాలకృష్ణ కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన మళ్లీ ఎన్బీకే 111 సెట్స్లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆయన ఆగస్టు చివరి వారం వరకు షూటింగ్లో పాల్గొనే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల ముందుగా అనుకున్న డిసెంబర్ విడుదల తేదీపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ సినిమా డిసెంబర్ రేసు నుండి తప్పుకుంటే 2027 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు డిసెంబర్ బాక్సాఫీస్ బరి చాలా ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ఫౌజీ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అలాగే విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జోడీగా రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన చిత్రం కూడా డిసెంబర్ రేసులో ఉంది. అయితే ఈ సినిమాల షూటింగ్ పురోగతిపై స్పష్టత లేకపోవడంతో డిసెంబర్ బాక్సాఫీస్పై అనిశ్చితి కొనసాగుతోంది. బాలయ్య పూర్తిగా కోలుకుని సెట్స్కి తిరిగి వచ్చాక మాత్రమే ఎన్బీకే 111 విడుదల తేదీపై స్పష్టత రానుంది. కారణం ఏదైనా బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో మోతమోగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.